మీరు ఆల్రెడీ ఓటు వేసిన వాళ్ళు హౌస్లో ఉన్నారు. మీరు ఎవరికి ఓటేశారు, ఎవరికి ఓటేయించారు, ఎవరు గెలుస్తారు ట్రోఫీ అని మీరు అనుకుంటున్నారు? విన్నర్ ఈస్ కళ్యాణ్, విన్నర్ ఈస్ తనుజ, విన్నర్ ఈస్ డీమన్, విన్నర్ ఈస్ సంజన, విన్నర్ ఈస్ ఇమాన్యుయల్. ఎవరు అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి. చాలామంది ఏమడుగుతున్నారంటే ఫిఫ్త్ పొజిషన్లో వచ్చిన వాళ్ళకు 10 లక్షలు ఇచ్చి సూట్ కేసు ఇస్తారా, ఫోర్త్ పొజిషన్లో వచ్చిన వాళ్ళకి 15 లక్షలు ఇచ్చి సూట్ కేసు ఇస్తారా, థర్డ్ పొజిషన్లో వచ్చిన వాళ్ళకు 20 లక్షలు ఇచ్చి సూట్ కేసు ఇస్తారని అడుగుతున్నారు. అట్లా ఏమి ఉండదు. బేసిక్గా ఏంటంటే ఈ మూడో పొజిషన్ వచ్చిన వాళ్ళకి 10, 15, 20 అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. ఒక్కో సీజన్ ఒక్కలా ఉంటుంది. వాళ్ళకి సూట్ కేసు ఆఫర్ చేస్తారు. వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది వాళ్ళ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇద్దరు ఎలిమినేట్ చేస్తారు, ముగ్గురు ఉంటారు కదా, ఆ ముగ్గురికి కూడా ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, తనూజ, కళ్యాణ్, డీమన్ పవన్ ఉన్నారు అనుకోండి హౌస్లో, లాస్ట్ ముగ్గురు, వీళ్ళు ముగ్గురికి ఆఫర్ చేస్తారు సూట్ కేసు ఎవరు తీసుకుంటారని. డీమన్ తీసుకున్నాడు అనుకోండి, హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడు. కళ్యాణ్ తీసుకున్నాడు అనుకోండి, హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడు. తనుజ తీసుకుంటే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. బాగా మోటివేట్ చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. తీసుకో లేదా తీసుకోవద్దు ఇట్లాంటివో చెప్తారు. నీ కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి కదా, ఇవి డబ్బులు ఉపయోగపడతాయి కదా, తీసుకో, రేపు గెలవపోతే అది కూడా రాదు కదా అని. సో దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఓటింగ్ పరంగా ఎట్లా ఉంది హౌస్లో? మొన్న శుక్రవారం రాత్రితో కంప్లీట్గా ఓటింగ్ సంబంధించినవన్నీ క్లోజ్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు హౌస్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఓటింగ్ ఎట్లా పడబోతుంది, ఇవన్నీ చూసుకుంటే కింద నుంచి చూద్దాం. ఆల్రెడీ మనకున్నటువంటి స్ట్రాంగెస్ట్ ఇన్ఫర్మేషన్, 100% ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఫిఫ్త్ పొజిషన్లో కింద నుంచి సంజన ఉంది. సంజన ఈజ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఫస్ట్ ఎలిమినేషన్ సంజన స్టేజ్ మీదకి వచ్చింది. నాగార్జున కూడా అడిగారు, ఏమ్మా బయటకు వచ్చేసావు నువ్వు ఫోర్త్లో కూడా లేకుండా అంటే, లేదు సార్ నేను కనీసం సూట్ కేసు దాకా ఉందాం అనుకున్నాను అంటే, అదేం సూట్ కేసు అంటున్నావు ఏంటి అంటే, టాప్ 3లో ఉందాం అనుకున్నావా, నువ్వు టాప్ 2, టాప్ 1 అవుతావు నమ్మకం నీకు లేదా, గెలవలేవా అంటే, లేదు సార్ నాకు అంత అనుకోలేదు, నాకు ఏమంత సూపర్గా నేను ఆడాను అనుకోవట్లేదు, నాకంటే బెటర్గా ఆడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇమాన్యుయల్ కానీ, తనుజ కానీ, డీమన్ పవన్ కానీ, కళ్యాణ్ కానీ. సో వాళ్ళే ఉంటారు, వాళ్ళల్లో నేను కూడా ఒకదానిగా ఉంటాను తప్ప టాప్ 2లో కానీ టాప్ 3లో కానీ ఉంటాను అనుకున్నాను సార్. నేను సూట్ కేసు వరకు అయితే వస్తే తీసుకుందాం అనుకున్నాను సూట్ కేసు, బట్ అనుకోకుండా నేను బయటకు వచ్చేసాను అని కూడా కామెంట్ చేసింది సంజన స్టేజ్ మీద నాగార్జునతో. నాగార్జున కూడా అరే అవునా అని చెప్పి అన్నాడు. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు, సంజనకు సంబంధించిన వాళ్ళ మదర్ వచ్చారు, వాళ్ళ హస్బెండ్ వచ్చారు, అందరూ కూడా వచ్చారు. ఇదంతా బాగా జరిగింది. సో సంజన మొత్తానికి హౌస్ నుంచి కంప్లీట్గా బయటికి అయితే వచ్చేసింది. ఇక తర్వాత ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడా, డీమన్ ఉన్నాడా అనేవి డిస్కషన్లు నడుస్తున్నాయి. ఖచ్చితంగా ఫోర్త్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు అనే డిస్కషన్స్ చాలా ఎక్కువగా నడుస్తున్నాయి హౌస్లో. ఎందుకంటే సంజన చాలా ప్లాన్డ్గా అంటే సూట్ కేసుకి అర్హురాలే కానీ సంజన మొత్తానికి బయటకు అయితే వచ్చేసింది. సరే ఇమాన్యుయల్ పరిస్థితి ఎట్లా ఉంటుందని చూద్దాం. సో మనకు ఇన్ఫో ఏంటంటే ఇమాన్యుయల్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు అని క్లియర్గా తెలుస్తుంది. లేదు థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు సూట్ కేసును ఆఫర్ చేస్తారు. లేదు ఫోర్త్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉంటారు, నలుగురికి ఒకేసారి సూట్ కేసును ఆఫర్ చేస్తారు. దాని గురించి ఇంకా పక్క ఇన్ఫర్మేషన్ అనేది రాగానే నేను దాని మీద షార్ట్ చేసే ప్రయత్నం డెఫినెట్లీ చేస్తాను. సో మన టీము, మన దిస్ ఇస్ రాము సంబంధించినటువంటి టీము, మన అందరం చేసినటువంటి పోల్స్ కానీ యూట్యూబ్ పోల్స్ చెక్ చేసాము, lakhs and crores ఆఫ్ ఓటింగ్ చెక్ చేసాము. చిన్న పోల్స్, పెద్ద పోల్స్, ఫోరమ్స్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, కామెంట్స్, ప్రతిదీ రాత్రి పగలు కూర్చొని లాస్ట్ 48 hours మేము కంప్లీట్గా చెక్ చేసాము. చేసినప్పుడు 1.5% పోలింగ్తో కళ్యాణ్ టాప్లో నిలుస్తున్నాడు. సో మాకు దిస్ ఈజ్ రాము ఛానల్ తరఫున మేము ఫిక్స్ అవుతుంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ కాదు, ఇది మా అనాలిసిస్. ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి తనూజ లేకపోతే డీమన్ పవన్ లేకపోతే కళ్యాణ్ గెలిచారని, అప్పుడు అది వేరే షార్ట్ చేస్తా, షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి 2 days. బట్ నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ మాత్రం మీకు గెలుపు మాత్రం కళ్యాణ్ అయ్యేలా కనిపిస్తుంది. 1.5% మినిమం ఇద్దరి మధ్య కనిపిస్తుంది. అది కూడా చాలా నెక్ టు నెక్ ఫైట్ నడిచింది. సో శుక్రవారం రాత్రి దాకా. సో ఇది మా అనాలిసిస్ మాత్రమే, ఇది మా ఇన్ఫర్మేషన్ మాకు పక్కాగా తెలిసింది కదా. సంజన హౌస్ నుంచి వెళ్ళిపోయింది, ఇది పక్కా ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి, అది వేరే కదా. ఇది మేము అనలైజ్ చేసాం, ఇది తప్పు అవచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ సంజన అది రాంగ్ అవ్వదు, అర్థమైందా? సో అది డిఫరెన్స్ అనాలిసిస్కిను ఇన్ఫర్మేషన్కి. సో మేము అనుకున్న దాని ప్రకారం, మేము చేసిన అనాలిసిస్ ప్రకారం కళ్యాణ్ గెలవబోతున్నాడు 1.5% ఓటింగ్తో. మరి మీకేమనిపిస్తుంది దీని గురించి కామెంట్ చేయండి.